నా ఫ్రెండ్స్లో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు హు ఆర్ కమింగ్ అప్. Yeah. సో వాళ్ళు కూడా వాట్ దే డూయింగ్ ఇస్ ఇంగ్లీష్లో రాసేస్తున్నారు. అవును. అండ్ వాళ్ళు ఏమంటున్నారు, నేను ఎవరికి చూపించనక్కర్లేదు, నాకు అర్థమైతే చాలు, Yeah. నేను తీసేసుకుంటా అని అంటున్నారు. బట్ కన్వెన్షనల్ మెథడ్ ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ కైనా డైరెక్టర్ కానీ దే వాంట్ ఇన్ తెలుగు అన్నట్టుంది. అంటే అవును. రైట్ నో, అంటే రైట్ నో కాకపోయినా మేబీ ఒక 4 years బ్యాక్ వరకైనా తెలుగు స్క్రిప్ట్ కావాలి నాకు అని అడిగేవాళ్ళు. Yeah. ఇప్పుడు మేబీ దీని వల్ల జనరేషన్ గ్యాప్, ఇప్పుడు వీళ్ళు ఇంగ్లీష్లో రాస్తున్నాను, నేను ఇంగ్లీష్లో రాస్తున్నాను. సో అది చేస్తున్నందుకు లైక్ వాట్ యూ థింక్ ద ఫ్యూచర్ ఇస్ లుకింగ్ లైక్ ఫర్ తెలుగు? అసలు తెలుగు ఎలా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. సో అంటే నేను వర్క్ చేశాను కాబట్టి ఈ 5 years ఇన్ దిస్ హోల్ థింగ్, కష్టకాలమే ఉంటుంది. అంటే అసలు తెలుగే అంటే మేబీ ఆప్టిమిస్ ఇచ్చే జీవధార ఎక్కడికి పోదు, మాట్లాడుతూనే ఉంటారు. కానీ రాసే వాళ్ళు తగ్గిపోయారు. అసలు బేసిక్ అంటే చదివే వాళ్ళు కూడా లేరు. ఒక జనరేషన్ ఇదవుతుంది. సో అది హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే బికాస్ మనం లాంగ్వేజ్ యాజ్ ఏ మీరు ఒక లాంగ్వేజ్ సైంటిస్టులు కానీ లింగ్విస్ట్ మాట్లాడితే ఆర్ ఎంటైర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అదంతా మన చిన్నప్పుడు మన మదర్ టంగ్లో నుంచి వస్తుంది కాబట్టి, అది కాకుండా ఇంగ్లీష్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ ఎవల్యూషన్ ప్యాటర్న్ ఆల్సో. బట్ అది ఓకే, ఇంకా మనం ఆ రూట్లో వెళ్తున్నప్పుడు ఒక కల్చర్ పోతుంది. బట్ అది ఓకే, ఇంకా అది మనకి ఎవరికి అది పట్టినప్పుడు దేర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ యాక్చువల్లీ. అంటే టు బి ఆనెస్ట్ మనం వీ కెనాట్ లీవ్ దట్ కదా, అంటే వీ కెనాట్ లీవ్ దట్. బట్ దానికి ఇస్ దేర్ ఎనీ వే దట్ వీ కెన్ డూ? దేర్ ఆర్ వేస్ యాక్చువల్లీ. అంటే లైక్ వాట్ వీఆర్ డూయింగ్, మేమేం చేస్తున్నాము ఇప్పుడు, తెలుగు మీద ఇంట్రెస్ట్ కలిగించాలని, తెలుగు చదవడం రాదు, రాయడం రాదు. సో వీ క్రియేటింగ్ ఆడియో బుక్స్ త్రూ చదువు. ఓకే. సో అట్లీస్ట్ నీకు వింటూ ఉన్నా కూడా ఓకే యు ఆర్ స్టిల్. సో అది ఉంటుంది మనకి, బికాస్ తెలుగు సినిమా ఉంటుంది, తెలుగు టీవీ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఇట్ వోంట్ డై ఇమ్మీడియట్లీ. బట్ దెన్ దేర్ ఆర్ నో ఎఫర్ట్స్ ఫ్రమ్, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి, నాట్ క్రిటిసైజింగ్ దెమ్. ఇప్పుడు మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అంటే ఒక తెలంగాణ లాంటి ఒక స్టేట్కి ఒక సెంట్రల్ లైబ్రరీ వెళ్ళి మనం చూస్తే దాని పరిస్థితి అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అదే యూ గో టు యూకేలో ఏ ఊరైనా, అంటే ఎనీ స్మాల్ టౌన్, ఆ ఊరికి ఒక ఎంత అద్భుతమైన లైబ్రరీ ఉంటుంది, యూ కాంట్ ఈవెన్ బిలీవ్. అంటే సో ప్రాపర్ టూరిస్ట్ ప్లేస్ లాగా దే ప్రమోట్ ఇట్ అండ్ ఇట్స్ ఫ్రీ. నువ్వు వెళ్ళి ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని బుక్స్ తీసుకోవచ్చు. ఇట్స్ సో ఈజీ. యూ కెన్ ఆ లైబ్రరీ చుట్టూ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ గో అరౌండ్ ఎవ్రీ డే. వీకెండ్లో పిల్లల కోసము, లేకపోతే బుక్ రీడింగ్స్, అంటే ఇట్ బికమ్స్ అన్ యాక్టివిటీ ఆఫ్ కల్చర్. సో మన దగ్గర ఒకప్పుడు అలాగే ఉండేది. అంటే మార్నింగ్ వెళ్ళి పేపర్ చదువుకోవడానికి అక్కడ పీపుల్ అందరూ కలవడం కానీ, తర్వాత అది పోయింది. సో అలా మేము పెరిగాము. అంటే నాట్ క్రిటిసైజింగ్ తెలంగాణ గవర్నమెంట్ ఆర్ ఆంధ్ర గవర్నమెంట్, ఇట్స్ ఓవరాల్గా అసలు మన ఇండియాలోనే సమ్వేర్ వీ లాస్ట్ దట్. అది 2 విధాలుగా ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి చదవకపోతే, నువ్వు వెళ్ళి బుక్స్ తెచ్చుకోకపోతే, అక్కడ లైబ్రరీకి ఆ లైబ్రరీ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ద లైబ్రరీస్ వెల్, ఇఫ్ యూ డోంట్ మేక్ దెమ్ ఇంటూ హ్యాపెనింగ్ ప్లేసెస్, అంటే నువ్వు అక్కడికి వెళ్ళడానికి హ్యాపీగా అనిపించాలి కదా, వైబ్ ఉండాలి, ఆ వైబ్ ఉండాలి. ఆ వైబ్ నువ్వు క్రియేట్ చేయకపోతే, ఇప్పుడు నాకు అఫ్జల్గంజ్లో ఏదో ఒక ఇరుకు గల్లీలో ఆ ట్రాఫిక్లో వెళ్ళి నేను ఆ లైబ్రరీలో ఆ డార్క్ రూమ్స్లో నేను ఎందుకు చదువుకోవాలి? సో అదే నాకు, ఇఫ్ యు మేక్ దట్ ఇంటూ ఏ హ్యాపెనింగ్ ప్లేస్, అక్కడ ఒక డ్రామా జరుగుతుండొచ్చు, అక్కడ ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతుండొచ్చు, నేను అక్కడికి వెళ్తే నాకు ఒక మంచి తినడానికి ఏదన్నా మంచి ఫుడ్ దొరకవచ్చు, ఒక కెఫే ఉండొచ్చు. సో నేను ఐ వుడ్ లైక్ టు గో అండ్ స్పెండ్ మై వీకెండ్ దేర్ ఇన్ దట్ లైబ్రరీ. ఓకే. బుక్స్ చదువుకోవడంతో పాటు నేను కొంచెం ఏదో ఐ కెన్ గెట్ ఎంటర్టైన్డ్, ఐ కెన్ గెట్ ఎడ్యుకేటెడ్, అండ్ ఐ కెన్ హ్యావ్ మై లీజర్ టైం నేను అక్కడ స్పెండ్ చేసుకునేలాగా మనం లైబ్రరీస్ని తీర్చిదిద్దగలిగితే ఇట్ విల్ డెఫినెట్లీ ఇవాల్వ్ ఇన్ టు సంథింగ్. అంటే ఐ థింక్ నేను
ఐ థింక్ దెర్ ఇస్ అ కెఫే ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్, బుక్ కెఫేనే అది. లైక్ దే హ్యావ్ ఇట్ ఈస్ అ లైబ్రరీ అండ్ మీరు చెప్పినట్టు ఫుడ్ బాగుంటుంది, గేమ్స్ ఉంటాయి. ఐ థింక్ మేబీ దట్ ఈస్ సమ్ వే దట్ వీ కెన్ లాట్ ఆఫ్ cafes who are I mean they are స్టోరింగ్ బుక్స్ అంటే లైబ్రరీస్ లాగా చేస్తున్నారు. సో దట్స్ ఏ వెల్కమ్ చేంజ్. అదే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక దగ్గర జరగకపోతే అది ఆల్టర్నేటివ్ ఇంకో దగ్గర ఎక్కడో ఫామ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు బంజారాహిల్స్లో ఓఫెన్ అని ఒక కెఫే ఉంటుంది. అది ఎప్పటి నుంచో ఉంది, 2010 నుంచో 2011 నుంచో ఉంది. నేను ఐ ఆల్వేస్ యూస్ టు థింక్, బికాజ్ అక్కడ నాకు ఫుడ్ చాలా ఇష్టం. అరే మనం ఎవ్రీ వీకెండ్ వెళ్తాము, వచ్చి 2-3 hours స్పెండ్ చేస్తాము. ఇక్కడ ఒక నేను నా బుక్ నేను తీసుకెళ్ళి చదవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు వెళ్తే దేస్ ఏ కైండ్ ఆఫ్ అంటే ఇలాంటి ఒక 4 ర్యాక్స్లో దే ఆర్ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ యూ కెన్ టేక్ దెమ్ హోమ్ ఆల్సో. ఓకే. సో అది నేను వెళ్ళి వాళ్ళకి చెప్పలేదు, ఇట్ హ్యాపెండ్. బికాజ్ అంటే ఓవరాల్గా సిస్టమ్ అయితే పనిచేస్తూనే ఉంటుంది, మనం చేయక్కర్లేదు. బట్ అదేంటంటే అది ఎక్స్పోనెన్షియల్గా పెరగాలి అంటే గవర్నమెంట్స్, మోర్ ఆర్గనైజేషన్ షుడ్ టేక్ దీస్ థింగ్స్ అప్. ఓకే.